వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గొర్రెల మందలోని గొర్రెల గురించి మాట్లాడుకోబోతున్నాం. గొర్రెల మంద లెఫ్ట్ వింగ్. గొర్రెల మందకి ఆలోచన ఉండదు. ఒక గొర్రె నదిలోకి దూకితే అన్ని గొర్రెలు అలాగే దూకుతాయి. దానికి సపరేట్ రీజన్స్ ఏం అవసరం లేదు. అలాగే ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళకి బీజేపీ అంటే నచ్చదు, దాన్ని సపోర్ట్ చేసే హిందువులు అంటే నచ్చరు. కానీ పాకిస్తాన్ వాళ్ళు బాగా నచ్చుతారు. వాళ్ళు గొర్రెల్ని మింగుతారు అనే న్యూస్ నేను చూశాను. సో వాళ్ళ రిలేషన్షిప్ అలాంటిది. పాకిస్తానీ వాళ్ళకి వీళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దానికి రీజన్ ఇదే. ఆ గొర్రెల్లో ఒక గొర్రె అయినటువంటి క్రాంతి వ్లాగర్ అనే గొర్రె కిమ్ని మోడీని పోలుస్తూ, నార్త్ కొరియాని ఇండియాని పోలుస్తూ ఈ బీజేపీ గవర్నమెంట్ డిజాస్టర్ని పాజిటివ్గా మార్చుకునేదానికి ఒక సినిమా తీసింది. అదే దురంధర్. అదొక ప్రోపగాండా సినిమా అని వీడియో చేశాడు. ఈ కొజ్జగాడు చెప్పింది ఏంటంటే, ఈ లుచ్చగాడు వినిపించింది ఏంటంటే, ఈ బహున్ గాడు చూపించింది ఏంటంటే, లత్కోర్ గాడు దాచిపెట్టింది ఏంటంటే, ఒకడు ఎవడికో ఇంటర్వ్యూ ఇచ్చిన క్లిప్ పెట్టిన ఈ కొజ్జగాడు చిదంబరం పార్లమెంట్లో మాట్లాడిన దాని గురించి చెప్పలేదు. వై? బికాజ్ ఈ కొజ్జగాడికి నిజం చెప్పడం ఇష్టం లేదు, నిజం చూపించడం ఇష్టం లేదు. వీడి వీడియో చూసే గొర్రెల్ని ఎర్రిపుకులను చేయడానికి వాడికి నచ్చిందే, ఆ గొర్రెలకు నచ్చిందే చూపిస్తూ ఉంటాడు. వీడు ప్రోపగాండా వీడియో చేసుకొని బతుకుతూ దురంధర్ మూవీని ప్రోపగాండా అంటాడు. వీడు కిమ్గాన్ని నా దేశ ప్రధానితో పోలుస్తున్నప్పుడు వీడిని కొజ్జగాలతో పోల్చడంలో తప్పే లేదు. ఎందుకంటే కిమ్ము లాగా మోడీ ఉంటే ఇలాంటి లుచ్చనా కొడుకులు ఈ పాటికి పాతాళంలో ఉండేటోళ్ళు. అందరూ ప్రొపగాండా మూవీ అంటున్నారు, అంతా లెఫ్ట్ వింగ్ ప్రొపగాండా మూవీ అంటున్నారు, అంతా పాకిస్తానీ కుక్కలు ప్రొపగాండా మూవీ అంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రొపగాండా మూవీ అనేయాలి. గొర్రెల మెంటాలిటీ. 2014 ముందు ఎన్ని ప్రధాన నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి, ఇప్పుడు ఎన్ని జరిగాయి? పాకిస్తాన్ సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ సినిమా గురించి చెప్తున్నప్పుడు, అందులో ఉన్నటువంటి నోటు రద్దు గురించి చెప్తున్నప్పుడు ఈ లుచ్చాగాడికి, ఈ లఫ్ట్ గాడికి, ఈ లోపర్ గాడికి ఒక ఎంట్రీలో దొరికిన చిన్న క్లిప్పు ఇటుకు దొరికింది. కానీ చిదంబరం పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు మాత్రం ఈ లుచ్చాగాడికి, ఈ లెఫ్ట్ గాడికి, ఈ లోపర్ గాడికి దొరకలేదు. దట్ ఈస్ కాల్డ్ గొర్రె. దట్ ఈస్ కాల్డ్ గొర్రెతనం. దట్ ఈస్ కాల్డ్ ఎర్రిపూక్తనం. వీళ్ళ మైండ్ లో ఉండేది కూడా అదే. ఇప్పుడు ఎందుకో వీడిది ఒక గొర్రె బతుకు, వీడు ఒక గొర్రె. వీడు లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి ఎడం చెయ్యి మధ్యవేలు అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఉంది. అదేమిటి అంటే, మనకి రీసెంట్ గా త్రిపుల్ ఒక గుడికి వెళ్తే అది ఎంత రచ్చైందో తెలుసు. కొన్ని గొర్రెలు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు త్రిపుల్ మీద దాడి చేశారు. దాని గురించి వీడియో ఉండదు. అలాగే పశ్చిమ బెంగాల్లో 7 మందిని 9 గంటలు నిర్బంధించినప్పుడు ఎంత గొడవ అయిందో పశ్చిమ బెంగాల్లో ఆ యొక్క ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, రచ్చ జరిగింది. కానీ ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి, ఇందులో బీజేపీ తప్పు లేదు కాబట్టి, ఇందులో గొర్రెల తప్పు ఉంది కాబట్టి, ఇందులో కాంగ్రెస్ మరియు టీఎంసీ మరియు వీళ్ళ గొర్రెలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ముండ వీడియో చేయదు. ఈ ముండ మళ్ళీ ఏం మాట్లాడుతుందంటే, ఈ లుచ్చా ఏమంటుందంటే, ఈ లత్కోర్ ఏమంటుందంటే, ఇది ప్రజలకు పెద్ద అవసరమైనది కాదు అని చెప్పి జస్ట్ అటు పక్కన పెడతానమాట. ఈ గొర్రె బుద్ధి, ఒక మనిషి ఇంత నీచంగా ఎలా బతకగలడు అనేది ఈ గొర్రె నా కొడుకు గురించి మాత్రమే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అదే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే విషయం, బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్లో వీడు ఆడిన డ్రామాలు, వీడు వేసిన వేషాలు, వీడు పడిన లుచ్చా పనులు, వీడు చేసిన లత్కోర్ పనుల గురించి మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు వీడి బతుకు ఎంత నీచమైందో, వీడి బతుకు ఎంత నికృష్టమైందో, వీడు మురిక్కాలలో పెంట నేర్కొని ఎలా తింటాడో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 2 years బ్యాక్ అన్వేషణ బిఎస్వై మీద బెట్టింగ్ యాప్స్ గురించి రగడ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో మన ఇన్కాగ్నిటో అక్క వీడియో చేసింది. వీడి గురించి మాట్లాడలేదు, వీడి గురించి ప్రస్తావన ఎత్తలేదు. జస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఆపేయాలి అని మాట్లాడింది. దానికి ఈ పీతి గింజ ఎందుకంటే వీడు పత్తి గింజలు అని వీడియో చేశాడు కాబట్టి మనం వీడిని పీతి గింజ అనబోతున్నాం. ప్రమోషన్ చేయొద్దు అన్నోళ్ళు పత్తి గింజలు, నువ్వు తోపన్నా తురుమన్నా, నువ్వు తోపక్క తురుమక్క అని చెప్తే వీళ్ళు ఆ యొక్క ప్రమోషన్ కి అగైనెస్ట్ గా వీడియో చేస్తున్నారు అని చెప్పి ఆ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు కాదు అని ఈ లుచ్చగాడు, ఈ లఫంగిగాడు, ఈ లత్కోరుగాడు వీడియో చేశాడనమాట. అలా వీడియో చేసిన ఈ కొజ్జగాడు మన తులసక్క చెప్పిన వెంటనే వీడియో రిమూవ్ చేసేసాడు. నేను ఇంక నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను అని చెప్పాడు.
మళ్ళా ఈ కొజ్జాకి ఏమైందో తెలియదు కానీ వెంటనే ఓ 2-3 నెలల తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు ఇన్కాగ్నిటో అక్క వీడియోలో వీడి గురించి మాట్లాడలే, వీడియోలో వీడి గురించి చెప్పలే, కానీ వీడికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు కాదు అని ఒక పెద్ద వీడియో చేసినాడు. ఆ వీడియో చేసిన తర్వాత ఇన్కాగ్నిటో అక్క వీడికి రిప్లై ఇచ్చింది. రిప్లై ఇచ్చిన తర్వాత ఈ లుచ్చాగాడు, లఫ్ఫుట్ గాడు, లత్కోర్ గాడు ఏం మాట్లాడినాడు అంటే, ఇన్కాగ్నిటో ఒమేగాలో వీడియోలు చేసుకునేటోళ్ళు వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు వ్యూస్ కోసం ఎందులో అయినా ఎటువంటి వీడియోస్ అయినా చేస్తారు అని చెప్పి వీడియో చేశాడనమాట. ఇప్పుడు ఇన్కాగ్నిటో ఒమేగాల్లో వీడియో చేస్తే తప్పు అయిపోయినప్పుడు ఈ లుచ్చాగాడు క్రోమ్ వాడకుండా, ఈ లత్కోర్ గాడు ట్విట్టర్ వాడకుండా ఇన్ని సంవత్సరాలు బతికాడా? ఆ యొక్క క్రోమ్లోనే కదా మనం సెట్ చేసేది, XNXX ఇంకా చాలా వెబ్సైట్లు మనం సెట్ చేసేది ఏది? ఈ లొత్కోర్ నా కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ వీడియోస్ చూడగానే బతికినాడా? వీడు చూడలేదంటే ఇటు కొజ్జానని మనం అనుకోవాలా, లేకపోతే ఇటుకి లెగదని మనం అనుకోవాలా? ఇప్పుడు ఒక అమ్మాయి ఇది సపోర్ట్ చేయకూడదు అని ఒక వీడియో చేస్తే ఈ యొక్క పెంట బుద్ధి ఉన్నటువంటి, లత్కోర్ బుద్ధి ఉన్నటువంటి, లుచ్చా బుద్ధి ఉన్నటువంటి ఈ క్రాంతి వ్లాగర్ అనే గొర్రె ఆమెకి ఆపోజిట్గా ఆమె ఏదో తప్పు చేసినట్టుగా, ఆమె ఒమేగల్ వీడియో చేస్తేనే తప్పు అయిపోయినట్టుగా, వీడియో ఏదో ప్రపంచ మేధావి అయినట్టుగా ఈ లుచ్చగాడు వీడియో చేసి ఆ అమ్మాయి బ్యాడ్ అయినట్టు వీడియో చేశాడనమాట. దాని తర్వాత ఈ గొర్రెకి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ గొర్రె ఫాలోవర్సు ఆమె మీద మీమ్స్ వేయడం, ట్రోల్స్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసినారనమాట. పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రమోషన్ చేస్తున్నారు, మేము చేస్తే తప్ప అని మాట్లాడిన ఈ లుచ్చా నా కొడుకు తర్వాత ఏం జరిగింది? నేను చెప్పా, వీడియో చేశా, టైం పడుతుంది ఆగురా లత్కోర్ నా కొడకా, టైం పడుతుంది ఆపగరా లత్కోర్ నా కొడకా అని చెప్పి నేను ఒక వీడియో చేశా. తర్వాత బీజేపీ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే కాదు మొత్తం బ్యాన్ చేసి పడేసింది. ఎవడన్నా ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే జైల్లో చెప్పకూడదు తినిపిస్తాం అని చెప్పింది. తర్వాత ఈ లుచ్చగాడు వీడియోస్ వేయలేదే. ఏ లత్కోర్ నా కొడుకైతే, ఏ లుచ్చా నా కొడుకైతే, ఏ పియ్య తినేటోడు అయితే వీడియోస్ చేయడం తప్పు కాదు, ప్రమోట్ చేయడం తప్పు కాదు అన్నాడు. గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన తర్వాత దాని గురించి ఊసేత్తలే. బీజేపీ గవర్నమెంట్ వీడి నోట్లో గంజిగడ్డ పెట్టినట్టు, వీడి చెవుల్లో ఉల్లిగడ్డ పెట్టినట్టు, వీడి గుద్దలో తాటి చెట్టు పెట్టినట్టు బ్యాన్ చేసి పడేసింది. వీడు ఆ వీడియోస్ చేస్తూ మేము మా కింద పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఇచ్చుకోవాలి, మేము మంచి క్వాలిటీ ఇచ్చుకోవాలి అని వాగిన ఈ లుచ్చాగాడు ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఇప్పుడు నువ్వు శాలరీలు ఎలా ఇస్తున్నావు? వాళ్ళ దగ్గర వంకుంటున్నావా, లేకపోతే వాళ్ళది నోట్లో పెట్టుకుంటున్నావా? ఎట్లా ఇస్తున్నావు నువ్వు శాలరీలు చెప్పురా. అది వీడి పంట బతుకు, నేను పెద్ద మేధావిని అని ఫీల్ అయిపోయి ముండా పక్కోడ కంటెంట్ దొబ్బేసి వీడియో చేసుకునేటోడు. దాని గురించి ఒక చిన్న పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్న పిల్లవాడు కంటెంట్ చేస్తే వాడిని బెదిరించి ఆ వీడియో నేను నా ఛానల్లో పెట్టుకుంటే నా ఛానల్లో వీడు స్ట్రైక్ వేసి ఆ వీడియోని లేపేశాడనమాట. పక్కింటి పిల్లోని దొబ్బేసి అరే అది పక్కింటి వాడు పిల్లోడరా అని చెప్తే లేదు నా పిల్లోడే అని చెప్పి క్లెయిమ్ చేసుకునే నీచ బుద్ధి, నికృష్ట బుద్ధి, అన్నం తినలేని బుద్ధి ఈ ముండా కొడుక్కే ఉంది. ఒరే లుచ్చగా చెప్తున్నా ఇనో, కర్మ అనేది ఒకటి ఉంటుంది. నీ వల్ల ఎవడైనా బాధపడినా, నీ వల్ల ఎవడైనా సచ్చినా అది నీకు కరెక్ట్గా తగులుతుంది, తగిలి తీరుతుంది. కర్మ అనేది దేవుళ్ళే తప్పించుకోలేకపోయారా కర్మ నుంచి లుచ్చా, నువ్వు ఒక లెక్క. సో ఈ లుచ్చగాడి వీడియో చూసే హిందువులు ఇంకైనా మేలుకొని బుద్ధి తెచ్చుకొని ఈ ఎర్రి పువ్వుగాన్ని అవాయిడ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడి వీడియోస్ చూడండి, బీజేపీకి అగైనెస్ట్గా ఉంటే ప్రతి వీడియో చేస్తుంది, బీజేపీకి అనుకూలంగా ఉంటే ఒక్క వీడియో చేయదు. ఎందుకు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేది ప్రజలకు పనికి వస్తుంది అంటుంది, బీజేపీకి సపోర్ట్గా ఉంటే ప్రజలకు పనికిరాదు అంటుంది, పియ్య తినమంటే తింటుంది, అన్నం తినమంటే నాకు నచ్చదు అంటుంది. కాబట్టి ఈ లుచ్చాగాడి గురించి ఇంతవరకే ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై టాటా.